దేవునికి అనంతమైన మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆరాధనకి యోగ్యుడు, ఆరాధనీయుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధన దినాన, ప్రభు దినాన ప్రేమతో పేరున ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆరాధన చేయటం కొరకు ఆరాధన తలంపులుగా దేవుని గ్రంథములో నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము. బైబిల్ కలిగిన వారందరం తెరిచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతము చేయవాడవు, నీ వంటి వాడెవడు? మరోసారి చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున మన ఆరాధన కొరకై దేవుని చేత దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య తలంపులను బట్టి, ఆరాధన తలంపులను బట్టి మొట్టమొదటిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమె ఈ సమయంలో ఆరాధన కొరకై మనం చదువుకున్న లేఖన భాగం నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? మరోసారి చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? మనం ఆరాధన కొరకై ఈ సమయంలో ఆలోచన చేస్తున్న దేవుని వాక్కు ఏమిటంటే, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అని చూస్తున్నాం. ఇక్కడ దేవుని నామాన్ని చూస్తున్నాం. దేవుని నామాన్ని, దేవుని దేవుడి రీతిగా గణపరచబడుతున్నాడు. మాట్లాడవచ్చు. దేవుడి రీతిగా గణపరచబడుతున్నాడు. దేవుని ఏ విధంగా గణపరుస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు, నాయకుడైన మోషే ఈ రీతిగా దేవుని గణపరుస్తున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మాట్లాడవద్దు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు అని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, అలాగే నాయకుడైన మోషే దేవుణ్ణి గణపరుస్తున్నారు. మనం ఈ వాక్యాన్ని ఇంకా చాలా జాగ్రత్తగా కొంత వివరణ ఆలోచన చేస్తే
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వం కలిగి జీవిస్తున్నప్పుడు వారు ఐగుప్తుల చేత కఠోరమైన పనులు చేస్తున్నారు. వారు ఇటుకలు చేయడము, అలాగే భయంకరమైన భారము వారి మీద ఉంచి ఐగుప్తు దేశస్థులు, ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంగా వారిని ఉంచుకొని ఐగుప్తు రాజు వారిని ఏలుతున్న దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే వీరు ఆ కఠినమైన పనులు చేస్తూ దేవునికి మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు చూచాడు, వారి మొర విన్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి వారిని తీసుకురావడానికి మొట్టమొదటిగా ఎవరిని ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే మోషేని ఎన్నుకున్నాడు, నాయకుడిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి భయంకరమైన అన్నజనాంగంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తీసుకువచ్చినప్పుడు వారు స్తుతిస్తున్న స్తుతి ఏమిటంటే రాయబడిన మాట, యెహోవా వెలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. ఈ ఆరాధన వారిలో నుంచి పెళ్ళిబుక్కుతూ ఆరాధన వచ్చింది. వారు అనుభవించిన కష్టం కానీ, వారు ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేళ్లు ప్రవహించు దేశానికి, అనగా దేవుని ఇవ్వబోయే కనాను దేశానికి వారు వచ్చినప్పుడు వారు ఈ రీతిగా ఆ మార్గంలో ఆ కనాను దేశానికి వెళ్ళకముందే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషే దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. యెహోవా వెలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడవు. అద్భుతాలు చేశాడు, ఇశ్రాయేలు జీవితంలో అద్భుతాలు చేశాడు, మహనీయుడుగా ఆయన అయిపోయాడు. ఇశ్రాయేలు జీవితాలలో మోషే జీవితంలో గొప్పవాడుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని నామాన్ని పరిపూర్ణంగా మనసారా వారు ఆరాధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అద్భుతములు చేశాడు. ఆ మార్గ మధ్యంలో ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు వెనకాల సైన్యము తరుముకుంటూ వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వచ్చారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఐగుప్తు సైనికులు ఉన్నారు, ఫరో సైనికులు ఉన్నారు. వారిని సంహరించడానికి, వారు మాట వింటే మరలా వారి దేశానికి తీసుకెళ్ళిపోవడానికి, వారిని బానిసలుగా చేసుకోవడానికి, వినకపోతే వారిని సంహరించడానికి ఐగుప్తు సైనికులు తరుముకుంటూ ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నారు. అయితే వెనకాల చూస్తే సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. అయితే ఆ సమయంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అది ఏమిటి అని మనం జ్ఞాపకం ఆలోచన చేసినట్లయితే, సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆ ఎర్ర సముద్రంలో నుండి వారిని ఆరిన నేల ఏ విధంగా ఉంటుందో, నేల ఏ విధంగా ఉంటుందో ఆ సముద్రంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఆ దరికి ఒడ్డుకు తీసుకొని వచ్చాడు దేవుడు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలను వెంబడించిన వారు, తరిమిన వారు ఐగుప్తు సైనికులు, వారు కూడా దాటి రావడానికి, ఆ ఎర్ర సముద్రంలో నుంచి దాటి రావడానికి ప్రవేశిస్తూ వస్తుండగా మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు, కర్ర చాపమన్నాడు. కర్ర చాపకున్న తర్వాత దేవుడు మరలా ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయబడిన ఆ ఎర్ర సముద్రం మరల నిమ్మలమైపోయింది, మరల ఆ మార్గం మూసుకుపోయింది. ఆ సముద్రంలో ఐగుప్తు సైనికులు ఫరో సైనికులు ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయి అక్కడే చనిపోయారు. దీన్ని జ్ఞాపకం చేసుకొని
దేవుడు వారి జీవితాల్లో చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని భౌతికంగా దేవుని ఈ రీతిగా ఆరాధన చేస్తున్నారు, ఈ రీతిగా మహిమపరుస్తున్నారు. యెహోవా దేవా, వెలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడవు. ఎన్నో అద్భుతాలు చేశాడు వీరి జీవితాల్లో, ఎన్నో భయంకరమైన కార్యాలు చేశాడు. వీరిని కాపాడుకున్నాడు ఐగుప్తు దేశంలో దేవుడు. తెగుళ్ళు వచ్చాయి, అలాగే భయంకరమైన శోధన వచ్చింది. ఆ శోధన తెగుళ్ళ నుంచి దేవుడు తన జనాంగాన్ని కాపాడుకున్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకని ఇక్కడ నాయకుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రీతిగా ఆయనను గణపరుస్తున్నారు, ఈ రీతిగా కీర్తన పాడుచున్నారు. ఆ మాటలు చూద్దాము దేవుని వాక్యాన్ని. అప్పుడు మోషేయు 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చియు ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను సన్నుతించేదను. యెహోవా యుద్ధశూరుడు, ఆ యెహోవా అని ఆయనకు పేరు. ఈ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, యెహోవాను గురించి గానం చేస్తున్నారు. యెహోవాయే దేవా, నువ్వే మా బలం, నా గానము, రక్షణకర్త మీరే అని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషే దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను తమ హృదయంలో ఉంచుకొని బహిరంగంగా గంభీరంగా దేవుని ఆరాధిస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచన చేస్తే దేవుడు స్తుతింపదగినవాడు, ఆరాధనకు యోగ్యుడు, పూజ్యనీయుడు, పూజార్హుడు, ఆయన వంటి వాడు ఎవడు లేడు అని చూస్తున్నాను. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు, ఆ పరలోక రాజ్యంలో ఆయన మహాదూతుల చేత పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు ఆరాధింపబడుచున్నాడు దేవుడు. అందుకని ఇక్కడ మోషేయు అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఆరాధిస్తున్న క్రమం మనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు అని ఇశ్రాయేలు ప్రజలు అలాగే నాయకుడైన మోషే వీరందరూ దేవుని మనసారా ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. తమ్ము తాము సంపూర్ణంగా తగ్గించుకొని దేవుని నామాన్ని కృతజ్ఞతగా వారు ఆరాధిస్తున్నారు. అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని గురించి ఈ రీతిగా వర్ణిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. యెహోవా మహాఘనత వహించినవాడు, అలాగే ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. మనం ప్రకటన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రకటన 4వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కూడా మహాదూతలు అలాగే 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఘనత నీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక అని వారు ఆరాధన చేస్తున్నారు. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. ఈ మాటలు కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను.
ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానమును చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడు, నేను నశించి తిని అని ఈ రీతిగా యెషయా ప్రవక్త దేవుని ఆరాధన చేస్తున్నాడు. దేవుని ప్రత్యక్షత యెషయాకు కలిగింది. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అక్కడ కూడా ఇవే మాటలు దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధన చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండిన అవి చుట్టూ రెక్కల లోపల కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనందు ఆసనుడై ఉండి యుగయుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ జీవులు ఈ రీతిగా కీర్తిస్తున్నారు. ఆ సింహాసనందు ఆసనుడై నుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు, ఆ దూతలు ఈ రీతిగా కీర్తిస్తున్నారు. అలాగే 24 పెద్దలు కూడా ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ 24 పెద్దలు 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ కూడా 24 పెద్దలు కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, సృష్టికర్త అయిన దేవుడవు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు వారి శిరస్సున ఉన్న కిరీటాలు ఆయన పాదముల చెంత పడవేసి, ఆ సింహాసనం ఎదుట పడవేసి దేవుని రీతిగా ఆరాధిస్తున్నారు, దేవుని రీతిగా గణపరుస్తున్నారు. మహాదూతలు ఆరాధించిరి, గణపరిచిరి. అలాగే 24 పెద్దలు కూడా దేవుని ఆరాధిస్తున్నారు. మనము మొదటిగా చూసాం, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించారు, మహిమపరిచారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మోషే ఆరాధించారు. అయితే ఇక్కడ దూతలు ఆరాధించారు. అలాగే 24 పెద్దలు కూడా దేవుణ్ణి ఆరాధించారు. మనము చూసిన వాక్యం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలము యెహోవాకు చెల్లించుడి. దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. అలాగే 16:29 కూడా మనం చూస్తున్నాము. యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించుడి. నైవేద్యము చేత పట్టుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధము అలంకారముగు ఆవరణను ధరించుకొనుడి. మనం చూస్తున్నాం, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. ఇదే మనం దేవుని గ్రంథంలో, కీర్తన గ్రంథంలో రాయబడిన మాట, 100వ గ్రంథంలో రాయబడిన మాట.
కీర్తనలో 100వ కీర్తన చూద్దాం మనం. 100వ కీర్తన రాయబడిన మాట ఏమిటంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణను చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామం ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరమును ఉండును. ఇక్కడ కూడా సమస్త దేశాలు దేవుణ్ణి ఉత్సాహధ్వని చేస్తున్నాయి, సంతోషంతో దేవుని సేవిస్తున్నారు. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధిలో చేరి ఆయన పాదముల చెంత కూర్చొని యెహోవాయే దేవుడిని తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని సృజించిన దేవుడు అని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఆయన గురించి ఆయన ఆవరణలో చేరి స్తుతి కీర్తనలు పాడుతున్నారు. ఇక్కడ కూడా దేవుని జనాంగం సమస్త దేశాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. అలాగే 111వ కీర్తన 9-10 చరణాలు. 9వ చరణం చదువుకుందాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. అలాగే 2వ లైను, ఆయన నామం పరిశుద్ధమైంది, పూజింపదగింది. ఇక్కడ కీర్తనకారుడు అయిన రాజైన దావీదు ఈ రీతిగా దేవుని గణపరుస్తున్నాడు. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. ఆయన నామము పరిశుద్ధమైంది, పూజింపదగింది. ఆయన తన ప్రజలకు విమోచనం కలగజేయవాడు. యేసుక్రీస్తు వారుగా ఆ దేవుడు విమోచనకర్తగా ప్రాణం పెట్టుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల కొరకై కలవరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మానవాళ్ళందరి కొరకై రక్షణ ప్రసాదించాడు దేవుడు. గనుక అదే ప్రవచనాన్ని ఇక్కడ దావీదు దేవుణ్ణి గణపరుస్తున్నాడు, ఆయన స్తుతిస్తున్నాడు. ఆయన తన ప్రజలకు విమోచనం కలగజేయవాడు. ఆయన నామం పరిశుద్ధమైంది, పూజింపదగింది. అలాగే చివరిగా మత్తయి సువార్త యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మానవాళిని రక్షించట కొరకై ఆ దేవదేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. మహాదూతల ఆరాధన విడిచిపెట్టి 20 ఆరాధన వదిలిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. వచ్చిన సందర్భంలో యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారో అక్కడ మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు వారే ఈ లోకానికి మానవునిగా వచ్చిన సందర్భంలో మొట్టమొదటిగా జ్ఞానులు వచ్చారు, యూదులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని, ఆయన ఆరాధించటకు వచ్చితిమని ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన రాజు కనుక, భూలోక సంబంధమైన రాజు కనుక, నాయకుడు కనుక ఆ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అయితే సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఈ లోక సంబంధమైన రాజుల గృహంలో, అంతఃపురంలో ఆయన ఈ లోకంలో పుట్టలేదు, ఈ లోకంలోకి రాలేదు, ఈ అంతఃపురంలోకి రాలేదు. కానీ ఆయన ఎక్కడికి వచ్చాడంటే దీనులైన బీదలైన ఆయన ఎదికే వారి ఎదుటకు, ఆయన గురించి ఆలోచన చేసే వారి ఎదుటకు, ఆయన గురించి ఆలోచన చేసి ఆయన కొరకు తృష్ణ కలిగి ఆయన ఆరాధించాలని వారు ఎన్నో ఏళ్ళ నుంచి, మరియా మొదలుకొని ఎన్నో ఏళ్ళ నుంచి యేసుక్రీస్తు వారి కొరకై వారు తమ జీవితాలను పవిత్రపరచుకొని వారు మెస్సయ్య రాక కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తున్న ఆ తరంలో మనం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు మహా జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదు అంతఃపురానికి వచ్చి ఆయన ఎదుటకు వచ్చి ఆయనను అడుగుతున్నారు. అయితే ఆయన ఆ రీతిగా ఈ లోకానికి వచ్చాడు. 2వ అధ్యాయము మనం చూస్తున్నాం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ అద్భుతమైన మాట. జ్ఞానులు వచ్చారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, సంతోషముతో అత్యానంద భరితులై వారి ఇంటిలోకి ప్రవేశించి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఇక్కడ ఎవరిని పూజించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పూజించారు. యేసు ప్రభువుని పూజించారు. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. విలువైన వస్తువులు, విలువైన సాంబ్రాణి, బోలము, అలాగే బంగారము యేసుక్రీస్తు వారికి సమర్పించారు. జ్ఞానులుగా వచ్చి ఆయన సమర్పించారు. ఈడ పూజించింది ఎవరిని అంటే ఆయన ఆరాధిస్తున్న వారు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు. మరియను ఆరాధించలేదు, ఆమెను గౌరవిస్తున్నారు. పూజిస్తున్నది ఎవరినంటే ఆరాధిస్తున్నది ఎవరినంటే ఆయనను పూజించారు. యేసుక్రీస్తు వారిని పూజించారు. మనం చదువుకున్న 2వ అధ్యాయంలో 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఎవరిని పూజించడానికి వచ్చారు? ఆయనను పూజింపవచ్చితమని రాజుతో అంటున్నారు. ఎవరిని పూజిస్తున్నారు? ప్రభు అయిన దేవుణ్ణి పూజిస్తున్నారు మహాజ్ఞానులు. కనుక ఈ రాజు పరలోకపు రాజు 20 పరలోకపు రాజు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. మహాదూత గణముల ఆరాధన విడిచిపెట్టి కోటాను కోట్ల కొలది దూతల ఆరాధన వదిలిపెట్టి ఆ మహిమగల రాజు ఏ రీతిగా మన కొరకు వచ్చాడు? మానవునిగా వచ్చాడు. తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన సందర్భంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభువారి అన్న మాట ఏమిటంటే నక్కలకు బరియలు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకైనను స్థలము లేదు అన్నమాట తెలియజేశారు. యేసుక్రీస్తు వారికి స్థలము లేకపోయింది. మానవుని హృదయాలలో యేసుక్రీస్తు వారికి స్థానం లేకపోయింది. ఆయన ఒక వెలుగుగా వచ్చాడు, ఒక దేవుడే మానవునిగా వచ్చాడు. ఆయన జనులు, ఆయనతో ఉన్నవారు, ఆయన సమీప బంధువులు, భౌతిక శరీర కార్యాన్ని బట్టి బంధువులు, అలాగే వారి అన్నదమ్ములు ఆయన్ని కేవలం మరియ కుమారునిగా, యోసేపు కుమారునిగా మాత్రమే చూశారు. వారికి లేఖనాలు మరుగు చేయబడ్డాయి. మెస్సియాగా దేవుడే వచ్చాడని, మా కుటుంబంలోనే యేసుక్రీస్తు వారి దేవుడిగా వచ్చారని వారు గ్రహించలేకపోయారు. ఆ వెలుగును, ఆ దేవుని యేసుక్రీస్తు వారిని త్రోసివేశారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆది కాలంలో నుంచే దేవుడు మహిమపరచబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు
మోషే, యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతమును చేయవాడవు, నీ వంటి వాడెవడు అని ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. అలాగే రెండవదిగా పరలోకంలో కూడా దూతలు ఆరాధిస్తున్నారు. అలాగే 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. అలాగే ఈ లోకంలో ఉన్న కొన్ని తరాల క్రితం రాయబడిన మాట దినవృత్తాంతం గ్రంథంలో 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆ తరములో వారు ఈ రీతిగా దేవుని ఆరాధిస్తున్నారు. యెహోవా మహాఘనత వహించినవాడు, దేవుడు మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు అని స్తుతిస్తున్నారు. అలాగే జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలము యెహోవాకు చెల్లించుడి. మహిమ మన బలమంతా దేవునికి మాత్రమే చెందాలి, దేవునికి మాత్రమే కలగాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్న మరో మాట, నైవేద్యం చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధ అలంకారము అగు ఆభరణం ధరించుకుని. చాలా ప్రాముఖ్యమైన మాట. నైవేద్యం చేత పట్టుకొని, నైవేద్యం అనగా ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నైవేద్యం చేత పట్టుకొని ప్రార్థనతో ఆయన సన్నిధికి చేరాలి, సిద్ధపడి ఆయన సన్నిధికి రావాలి. పరిశుద్ధమైన అలంకారం ధరించుకొని ఆ దేవునికి ఇష్టకరమైన ఆభరణం ధరించుకొని దేవుని సన్నిధిలో చేరి ఆయన మనసారా ఆరాధించాలని ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఏ విధంగా రావాలి? సిద్ధపడి రావాలి, ప్రార్థన చేసుకొని రావాలి, ఆయన సన్నిధిలో చేరి దేవుని ఆరాధన చేయాలి. సిద్ధపడి వస్తున్నామా? ప్రార్థన చేసుకొని వస్తున్నామా? లేదులే ఆదివారం వచ్చిందిలే అని ఆనవాయితీగా చేరి దేవుని గణపరచాలని మనసులో మెప్పు కలిగి దేవుని సన్నిధిలో చేరుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధపడాలి, ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మనసారా ఆరాధించాలి, మహిమపరచాలి. ఇదే దేవుడు కోరుకుంటున్న నిజమైన ఆరాధన, దేవుడు కోరుకుంటున్న ఆత్మీయమైన ఆరాధన. సిద్ధపడి ఆయన ఆరాధించాలి, సిద్ధపడే ఆరాధన చేయాలి, సిద్ధపడే ఆయన్ని గణపరచాలి. ఎప్పుడు ఒకే విధంగా మాట్లాడిన మాటలే, ఎప్పుడు ఒకే విధంగా పలికిన మాటలే అవే మాట్లాడకూడదు, అదేవిధంగా దేవుని గణపరచకూడదు. విశ్వాసంలో బలపరచబడుతూ దేవుని ప్రేమను చూడాలి, దేవుని ప్రేమను, ఆయన ఎత్తును చూడాలి, ఆయన లోతును చూడాలి. ఆ ఎత్తు లోతును చూస్తూ పరిపూర్ణంగా ఎక్కడ గొంగలి వేసినా ఆ కమ్మడి వలె ఉండకుండా ఆరాధన కూడా ఎంతో మార్పు రావాలి, దేవుని మహిమపరచాలి. పదే ఒకే రీతిగా వల్లించడం కాదు ఆరాధన అంటే. హృదయంలో నుంచి రావాలి, హృదయాంతరంగంలో నుంచి రావాలి. అదే సిద్ధపడి వచ్చిన ఆరాధన, ప్రార్థనతో సిద్ధపడి వచ్చిన ఆరాధన. ఆ విధంగా సిద్ధపడి వచ్చినప్పుడు దేవుడే ఆయన ఆత్మస్వరూపిగా మనలో ఉన్నాడు కనుక దేవుడే ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో ఏ విధంగా ఆరాధన చేయాలో, ఏ విధంగా మహిమపరచాలో దేవుడే పరిశుద్ధాత్ముడే ఆయన మనలో ఉండి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడు ఆరాధింపజేస్తాడు. ఇదే ఆత్మీయమైన ఆరాధన, ఇదే దేవుడు కోరుకుంటున్న ఆరాధన. ఇదే ఇక్కడ చేశారు, ఇక్కడ భక్తులు చేశారు, అలాగే పెద్దలు చేశారు, అలాగే మహాదూతలు చేశారు, జ్ఞానులు చేశారు. మనం కూడా వీరు చేసిన ఆరాధన చేద్దాం, ఆత్మీయంగా చేద్దాం, ఆయన ఘనపరుద్దాం. కనుక ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి ఆయన రక్తానికి సూచనగా ఉన్న పాత్ర మన మధ్యలో ఉంది. ఆ పాత్రను చూస్తూ ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపములను తీసివేసి
తన పరిశుద్ధ రక్తం చేత పవిత్రపరిచి ప్రతి మానవుని బాగు చేశాడు, బ్రతికించాడు. కలువరి శిలువలో ఆయన పంచే గాయములు పొందాడు. ఆయన వీపంతా 4 సార్ల వలె దున్నబడింది. ఆయన శరీరం అంతా గాయపరచబడింది. ఆయన రీతిగా యేసుక్రీస్తు వారిని బాధించారు. కొరడా దెబ్బల చేత ఆయనను హింసించారు. యేసుక్రీస్తు వారిలో ఆయన శరీరంలో కొంచెమైనా స్వస్థత లేదు. కొంచెమైనా ఆయన స్వస్థత లేకుండా మన కొరకు లేత మొక్క వలె ఆయన పరలోకంలో ఉన్నవాడు. ఎండిన భూమిలోకి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఎండిన మన బ్రతుకుల్లోకి వచ్చాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. లేత మొక్క వలె ఉన్నవాడు ఎండిపోయిన మన జీవితాల్లోకి వచ్చాడు. మనల్ని బాగు చేశాడు, మన జీవితాన్ని మార్చేశాడు. మంచిగా బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. మన ఆలోచనలు మార్చాడు, మన తలంపులను మార్చాడు, మన మాట మార్చాడు, మన వ్యక్తిగత ప్రవర్తన మార్చాడు, మన జీవితమే పూర్తిగా మార్చాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. కనుక ఆయన మనకు చేసిన ఆ గొప్ప మేలు, కలువరి శిలువలో చేసిన ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనసారా యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆరాధించాలి. శిలువ మరణం పొందునంతగా ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయన మరణించాడు. మరణించి సమాధిలో ఉండిపోవడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు కనుక ఆయన చెప్పిన రీతిగానే, లేఖనాలు తెలియజేసిన రీతిగానే, ప్రవక్తలు తెలియజేసిన రీతిగానే మరలా 3వ దినాన పాపాన్ని మరణాన్ని జయించి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి దేవుడుగా మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు. కనుక అటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. అటువంటి సృష్టికర్త అయిన ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. కనుక ఈ సమయంలో ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సూచనగా ఉన్న పాత్రను చూస్తూ మనం ఆరాధన చేద్దాం. చివరిగా ఒక మాట దేవుని వాక్యాన్ని చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పాను. 26 మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినడో లేక ఆయన పాత్రలోని త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధయోగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటై తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయటం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరితో ఒకడు కనిపెట్టుకొని ఉండి, మీరు కూడి వచ్చిన శిక్షావిధి కారణం కాకుండానట్లు ఎవడైనా ఆకలిగొని ఎడల తన ఇంటిని భోజనం చేయగలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపడుతున్నాను. ఇక్కడ ఆరాధన గురించి దేవుడు ఆజ్ఞాపించిన కార్యాన్ని ఆది అపోస్తలుడు, ఆది సంఘస్థులు ఆదివారం ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆదివారం ప్రభువారిని ఆరాధించడానికి కూడుకున్నారు. ఆదివారం రొట్టె విరిచారు. ఆయన శరీరానికి రక్తాన్ని సాదృశ్యంగా ఉంచబడిన రొట్టె విరిచారు. ప్రతి ఆదివారం విరిచారు. ఈ రీతిగా దేవుని ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయనను
జ్ఞాపకం చేసుకున్నారు, ఆయనను జ్ఞాపకం చేసుకున్నారు. యోగ్యంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకున్నారు, పరిశీలించుకున్నారు. ఆది సంఘస్థులు మనం కూడా పరిశీలించుకోవాలి. యోగ్యంగా ఉన్నామా, అయోగ్యంగా ఉన్నాము పరిశోధించుకోవాలి. ఆ విధంగా కాకుండా ఆనవాయితీగా చేరి, ఆనవాయితీగా ఆదివారం రావాలంటే రావాలని వచ్చి కొద్దిసేపు కూర్చొని లేచిపోవడం కాదు ఆరాధన. హృదయంలో నుంచి దేవుని స్తుతి పొంది దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ఎవరికి వారి హృదయంలో దేవుని ఆరాధించాలి, బహిరంగంగా కూడా ఆరాధించాలి. ప్రభు యేసుక్రీస్తు వారిని స్తుతించాలి, ఆరాధించాలి. కనుక వాక్యం రీతిగా తెలియజేస్తుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు ఆ దేవుడే మానవునిగా యేసుక్రీస్తుగా నిశ్చయగా లోకానికి వచ్చాడు. ఆయన జరిగించవలసిన కార్యం, శిలువ కార్యం ముగించాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా మన మధ్య నివాసం చేయట కొరకై పరిశుద్ధాత్ముడుగా ఆదరణకర్తగా మన మధ్యలో ఉన్నాడు. కనుక ఏ విధంగా ఆరాధన చేయాలో, ఏ విధంగా ఆయన గణపరచాలో దేవుడు మన హృదయంలో ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, రక్షణ పొందిన నాటి నుంచి యేసుక్రీస్తు వారి హృదయంలో సొంత రక్షకుని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు ఆ దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. ఈ విషయం తెలియక, ఇది గుర్తించక, వాక్యం తెలియక పరిశుద్ధాత్మ కొరకై ఎదురు చూస్తారు. అది వాక్య క్రమం కాదు. దేవుడు ఆ విధంగా చెప్పలేము. దేవుడు మనలోనే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఏ రీతిగా ప్రార్థించాలో, ఏ రీతిగా ఆరాధించాలో, ఏ రీతిగా ఉచ్చరింప శక్యంగా మూలుగులతో దేవుని గణపరచాలో దేవుని వాక్యంలో రాయింది. దేవుడు మనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మనిగా ఉన్నాడు. కనుక ఈ సత్యాన్ని గ్రహిద్దాం. దేవుణ్ణి మరలా ఆయన ఆహ్వానించ అవసరం లేదు. దేవుడు మనలోనే ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నామని పదే పదే పాటలు పాడి ఆయన ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వారికి వాక్యం తెలియక ఆ రీతిగా ఆహ్వానిస్తున్నాడు. మనలే ఉన్నాడే దేవుడు, మనలోనే పరిశుద్ధాత్మునిగా ఆయన ఉన్నాడు. ఒకవేళ పాపం చేసి ఉంటే, ఒకవేళ దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించకుండా ఉంటే, ఆ దేవుడు, ఆత్మ కలిగిన దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఆ విధమైన జీవితం జీవించకుండా మనం ఉండకూడదు. పరిశుద్ధంగా ఉందా, దేవుని ఇష్టకరంగా ఉందా, దేవుడు కొరకున్న ఆరాధన దేవునికి అర్పిద్దాం. కనుక ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనసారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనం వినికిడిలో భద్రపరిచి ఆయనే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నగాక. ఆమేన్.